చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఇది వసంతకాలంలో వస్తుంది. బ్రహ్మదేవుడు గత ప్రళయం పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మ కల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది యుగాదిని, యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పండుగ మనకు చైత్రమాసంలో మొదలవుతుంది కనుక ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర మొదటి దినంగా పరిగణిస్తాం. పంచాంగం అంటే 5 అంగములు అని అర్థం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఈ 5 అంగాలు. 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగాలు, 11 కరణములు ఉన్నాయి. వీటన్నింటినీ తెలిపేదే పంచాంగం. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చొని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. ఏ రాశి వాళ్లకు ఎలా ఉందో, ఎవరి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో, రాజపూజ్యం, అవమానాలు ఏ రకంగా ఉంటాయో అన్నీ చూసి చెప్పడం పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకొని వారి ద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఈ సంవత్సర నవనాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. రాజు చాంద్రమాన సంవత్సర ప్రారంభ దిన వారాలకు అధిపతి, ఆ సంవత్సరానికి రాజు. మంత్రి సౌరమాన సంవత్సర ప్రారంభ దిన వారానికి అధిపతి. సేనాధిపతి సూర్యుడు సింహరాశికి ప్రవేశించే నాటి వారానికి అధిపతి. సస్యాధిపతి సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించే నాటి వారానికి అధిపతి. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. మీ BVS